గురువు చెప్పినటువంటి సందేశం ఎంత బాగా అర్థమవుతే విన్నవారు ఆయనకి ఆకర్షితులవుతారు. అర్థం కాకపోతే విని వెళ్ళిపోతారు, కానీ ఆయన అంత పట్టించుకోరు. పత్రి గారు చాలా తక్కువ సమయంలో ఎన్నో వేల మందినే కాదు, లక్షల మందిని కూడా ఆకర్షించారు. దాని ముఖ్య కారణం ఆయన సందేశాలు అందరికీ అర్థం కావడమే. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం? ఇందులో ఆయన చెప్పే దాంట్లో 2 పాయింట్లు ఉంటాయి. ఆయన చాలా సింపుల్గా వాడుక భాషలో చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేది సందేశం ఇస్తున్నట్టు ఉండదు, మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంతేకాదు ఆయన ఉపమానం లేకుండా చెప్పరు. ఈ 2 విషయాలు నేను ఆయన దగ్గర గమనించాను. ఆ విషయాలే మీకు కూడా చెప్తున్నాను. అందుకే గుర్తుంచుకోండి, మనం సందేశాలు ఇచ్చినప్పుడు ఈ 2 పాయింట్లు చాలా ముఖ్యం. అంతేకాదు మీరు ఇచ్చే సందేశం మరీ స్పీడ్గా ఉండకూడదు. కొంచెం మనం స్పీడ్గా చెప్తే 2 రకాల నష్టాలు ఉన్నాయి. మొట్టమొదటిది, వారు వ్రాసుకోవడానికి అవకాశం ఉండదు. రెండో పాయింట్ ఏమిటి అంటే, చెప్పిన సందేశం వాళ్ళకి అర్థం కాదు. అందులో ఎంత గొప్ప విషయం ఉన్నా అర్థం చేసుకోలేరు. ఎందుచేతనంటే వినేవాళ్ళు రకరకాల స్థాయిల్లో ఉంటారు. కొంతమంది వెంటనే గ్రహించగలిగే నైపుణ్యం ఉంటుంది కొంతమందిలో, కొంతమంది నెమ్మదిగా గ్రహించగలుగుతారు. అందుచేత నిదానంగా చెప్పడమే కాదు, అవసరమవుతే అది ముఖ్యమైన పాయింట్ అనుకున్నప్పుడు మళ్ళా రిపీట్ చేయాలి. అందుచేత టఫ్ సబ్జెక్ట్ అయినా సరే ఉపమానాలు, ఉదాహరణలు చాలా ముఖ్యం. నేను పత్రిక దగ్గర ఆయన చెప్పే వాటిని బట్టి వాటితో పాటు ఆయన నుంచి కొన్ని విషయాలు నేను గ్రహించగలిగాను. నిజంగా సక్సెస్ అయ్యాను నేను. ఎంచేతంటే 23 సంవత్సరాలు మేడం నేను అలా చెప్తూనే ఉన్నాం, కానీ చెప్పిన విషయం చెప్పినా కూడా సబ్జెక్ట్ చాలా మారిపోతుంది. అందుకే కొత్తగా చెప్పినట్టు ఉంటుంది. లేకపోతే ఇన్ని పుస్తకాలు వ్రాయగలమా, ఇన్ని సందేశాలు ఇవ్వగలమా? ఈ స్థాయికి మీరు రావాలన్న ఒకటే మార్గం, మీ బుద్ధి బాగా పెంచుకోవాలి. దానికి భీమవరంలో చేసే ధ్యానం తప్పనిసరి. నేను చెప్తున్నాను, మీరు ఇంటికాడనో అక్కడనో ఇక్కడనో ఎక్కడ చేసినా ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఈ 3 రోజులు చేసే ధ్యానంలో సీరియస్గా పాల్గొనాలి. ఈ శ్వాస మీద ధ్యాస అన్నది ప్రతి ఒక్కరిలో అద్భుతమైన అంతర్గత మార్పు తీసుకొస్తుంది. మీలో లేని నైపుణ్యాన్ని పెంచుతుందండి. మీ మేధస్సును పెంచుతుంది, మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వ్యక్తం చేసే నైపుణ్యం అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మీరు ఊహించని మార్పులు మీలో మీరు గమనిస్తారు. పత్రిక నేను గమనించాను. ఎవరైనా ఏదైనా అడుగుతుంటే వారు అడగడం ఇంకా పూర్తి కాదు, దానికి సరైన సమాధానం ముందే చెప్పేస్తారు. ఆలోచించి చెప్పవలసిన పని లేదు. మీ బుద్ధి ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి వచ్చినప్పుడు మీరు ఇంకా భీమవరం రావక్కర్లా.